కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం రజాకారుల నిరంకుశ పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. ఈ సందర్భంలో పోరాటాలను విస్తృతం చేశాయి. కూడా ఈ ఉద్యమానికి కేంద్ర వృత్తంగా మారిందని చెప్పవచ్చు. ఈ సందర్భంలో మరిదశ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పశుల రాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, తెలంగాణ సాయుధ పోరాటంలో మహబూబ్ నగర్ పాత్ర ఎలా ఉందనుకోవచ్చు? మన దేశానికి స్వాతంత్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు. నిజాం నవాబుల ఆధీనంలో ఇక్కడ భారతదేశంలో విలీనం చేయలేదు. ఇక్కడ అరాచకాలు జరిగినాయి. మహబూబ్ నగర్ ప్రాంతంలో మన గార్లపాడు అని ఉంటుంది. గార్లపాడుల దొరలు, ఇక్కడున్న దొరలు రజకర్లతో చేయి కలిపి మా ఆడపిల్లలను బట్టలు వివస్త్రాలను చేసి బొడ్డ మేపించిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఏగూరు చెన్నన్న ఈ తూర్పు కమాన్ పైన భారతదేశ జెండా ఎగిరేస్తే ఆయన రథకాలు తీసుకుపోయి కొట్టడం జరిగింది. అదేవిధంగా అప్పంపల్లి చిన్న చింతకుంట మండల్లో ఆ రోజు ఆత్మకూరు దొరల గడి పైన 2000 మందితోటి బెల్లం నాగన్న అనే వ్యక్తి భారతదేశం జెండా ఎగిరేస్తే అక్కడ 11 మందిని మా ఉద్యమకారులని చంపడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా మహబూబ్ నగర్లో ఎన్నో అరాచకాలు జరిగినవి. ఈరోజు ఈ తూర్పు కమాన్ ఒకటే లేదు. ఈ మహబూబ్ నగర్కు 4 కమాన్లు ఉన్నాయి. ఉత్తరాన ఉంది, దక్షిణాన ఉంది, పడమర కూడా కమాన్లు ఉండే కాలగర్భంలో కలిసిపోయినవి అవి. ఈరోజు మహబూబ్ నగర్లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క తిరుగుబాటు చూసి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేస్తావా లేకుంటే నీ పైన దండయాత్ర చేయడానికి బ్రిటిష్ మన ఆర్మీ కమాండర్ని దింపినప్పుడు ఆ రోజు 17 తారీఖు రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబు భారతదేశంలో విలీనం చేసిండు. ఆ రోజు మనకు రాష్ట్రం భారతదేశంలో కలిసింది. విలీనమైన రోజు వాస్తవంగా ఈరోజు. కానీ 46 నుంచి కమ్యూనిస్టుల ఉద్యమం సాగుతుంటే 51 వరకు 4000 మంది అమరులైతే ఈ రాష్ట్రము భారతదేశంలో విలీనమైంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ 17 తారీఖు రోజే మాకు స్వాతంత్రం వచ్చినట్లు. ఈరోజు చరిత్ర చెప్పుకుంటూ పోతే దొరల పాలన వ్యవస్థలో ఆ రోజు ఇక్కడున్న నిరంకుశ పాలన వ్యవస్థ దొరల చేతుల్లో ఉంది. భూస్వామ్య వ్యవస్థ దొరల చేతిలో ఉంది. ఈరోజు రెడ్డిలు ఎదిగినరని మాట్లాడుతుండ్రు. రెడ్డిలు ఆ రోజు తిరుగుబాటు చేసి భూస్వాముల పైన భూస్వాములను ఎదుర్కొని భూములు గుంజుకొని ఈరోజు అందుకొరకే రెడ్డిలకు ఎక్కువ భూమి ఉంది. భూమి ఉండడానికి ప్రధాన కారణం భూమి కొరకు భక్తి కొరకు అనే పోరాటం ఆ రోజు సాగింది. ఆ పోరాటంలో 4000 మంది అమరులయ్యిండ్రు. ఈరోజు చరిత్ర దాన్ని చూపెట్టదు. ఎంతవరకు ఉన్న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే 15 నాడు జెండా ఎగిరేయడం కాదు. ఈరోజు 17 తారీఖు రోజు మనం జెండా వేయాలి. నిరంకుశ పాలన వ్యవస్థ నుంచి మనం ఈరోజు బయటకు వచ్చిన రోజు. దాన్ని ఎవరు చరిత్ర చూపిస్తలేదు. చరిత్ర ఎంతవరకు ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. బీజేపీ ప్రభుత్వము ఒక కులానికి అంకితం కాదు. ఈ భారతదేశం అన్ని కులాలు, సర్వ మతాలు, కులాలు కలిగిన సంపన్న దేశమే మా భారతదేశం. కనుక ఈ భారతదేశం అంటేనే ఒక లౌకికవాదం గల దేశం. కనుక ఆ రోజు ఆనాడు శ్రీరామచంద్రుడు అంటే మనకు భగవంతుడు. శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకున్న వ్యక్తి తానీష ప్రభు. ఎందుకంటే ఒక రాజు అనే రాజుకు ఈ కింద జరిగే పాలన వ్యవస్థలా సరైన సమాధానం అతనికి ఇవ్వక, అప్పుడు ఫోన్లు లేవు, టీవీలు లేవు. కనుక నిజాం తానీష ప్రభు అనే వ్యక్తి వాస్తవంగా కూడా పవిత్రమైన వ్యక్తి. శ్రీరాముడు ఆయనకు దర్శనమిచ్చిందంటే ముస్లింలో కూడా పవిత్రమైన వ్యక్తులు ఉంటారు. కనుక భారతదేశంలో హిందువులు మంచోలే, ముస్లింలు మంచోలే, క్రిస్టియన్లు మంచోలే, సిక్కులు మంచోలే, బౌద్ధులు మంచోలే. ప్రతి ఒక్క దేశంలో ఈ దేశము సుసంపన్నమైన దేశంలా
అన్ని మతాలు సర్వసమానము, అన్ని కులాలు సర్వసమానము గనక ఒక జాతిని ఏ జాతిని విమర్శించకుండా అఖండ భారతదేశాన్ని ఆ రోజు అఖండ భారతదేశాన్ని వెళ్ళినాం మనం. అఖండ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మన దేశమే. చిన్నాభిన్నమైపోయి వివక్షలు కొందరు ఆడోడు ఈడోడు మోపయ్యి విభజన చేసుకుంటూ పోయి భారతదేశము అనేది ఈరోజు ఒక వ్యవస్థ కాడికే నిర్మాణమైంది కనుక ఈ భారతదేశంలో మా తెలంగాణ రాష్ట్రానికి వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఇదే కాబట్టి మేము ఈరోజే దీన్ని ఒక పండుగగా చేసుకుంటాము. ఈ తురుపుకామ అనే దానికి నిదర్శనమని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.